ఈ బాహుబలి తర్వాత నుంచి లేకపోతే బాహుబలి దగ్గర నుంచి మీకు ఒక సాటిస్ఫాక్షన్ అన్ని విధాలుగా ఓకే మనకొక నటుడుగా సాటిస్ఫాక్షన్ కలిగించిన సినిమా ఏంటి సార్? అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. నేను సెంట్రల్ యూనివర్సిటీ అంటే బాహుబలి టైంలోనే ఒక సినిమా చేశానండి. మిట్టి అనే మూవీ చేశానండి. మిట్టి బ్యాక్ టు ది రూట్స్ అని హిందీ సినిమా అది. ఆ డైరెక్టర్ నువ్వే కావాలి, నువ్వు ఉంటేనే సినిమా యొక్క ఇది బాగుంటుంది అన్నాడండి. అది యూట్యూబ్లో ఉంటుంది. మిట్టి బ్యాక్ టు ది రూట్స్, మట్టి వేర్లు వెతుక్కుంటున్న వ్యవసాయం. అది రైతుల ఆత్మహత్యల మీద తీసిన సినిమా అది. అందులో ఒక ఫార్మర్ క్యారెక్టర్ చేశాను నేను. అది చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా అది. ఓకే, నాకు మనసుకు నచ్చిన క్యారెక్టర్ అది. అదొకటండి. ఆ తర్వాత అంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి కొద్దిగా. ఎమోషన్స్ క్యారెక్టర్ కూడా దాదాపు మ్యాక్సిమం ఏదో చేశాను. ఈ మధ్యకాలంలో నేను పురుషోత్తముడు అని సినిమా చేశానండి. పురుషోత్తముడు అని, అందులో ఒక రైతు యొక్క ఇది. పురుషోత్తముడు అంటే మన ఇతుంది కదా సార్, రాజ్ తరుణ్. అందులో ఒక సీన్ ఉంటుంది. ఎంతో కాలంగా భూమిలో నీళ్లు పడక ఒక మనిషి అనేవాడు నిరుత్సాహపడిపోయి అప్పులు బాధపడలేక కొడుకు కూతురు కోడలిద్దరిచ్చిపోయింటారు వాళ్ళు. ఆ చిన్న మనవరాలు పెట్టుకుని ఉంటాడు వాడు. నీళ్లు పడవు అక్కడ, ఏం అప్పులు పాలైపోయింటాయి. భార్య చూస్తేనేమో సిక్లో ఉంటుంది. ఇలాంటి ఒక చాలా కాంప్లెక్స్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, చాలా నిలిగిపోయింది. అదొకటి. జైల్డ్ అనే మూవీ చేశాను ఈ మధ్యలో, ఒక ఇండిపెండెంట్ మూవీ, కొత్త డైరెక్టర్ అబ్బాయి సిద్ధార్థ అని. ఏ జర్నీ ఆఫ్ ఏ ప్రిజనర్. ఒక జైలు నుంచి శిక్ష చేయని నేరానికి జైలుకి వెళ్ళి జైలులో శిక్ష అనుభవించి సత్రవర్తన కింద బయటకు వచ్చిన ఒక ఖైదీ. తప్పు చేయకుండా లేదు వాడు. సమాజంలో నీతిగా బతుకుదామని బయటకు వస్తాడు. అప్పటికే భార్య చనిపోయి ఉంటుంది. సో కొడుకు దగ్గరికి వెళ్తాడు. కొడుకు ఆల్రెడీ వీడు జైల్లో ఉన్నాడు కాబట్టి తండ్రి చచ్చిపోయినాడని చెప్పి అనుకుంటాడు మొత్తం. సో ఈ విధంగా ఆ యొక్క స్ట్రగుల్ అయితే ఉందో అది అంటే ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది నాకు, బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చింది నాకు. అమెరికా వాళ్ళు నాకు అవార్డు పంపించారు నాకు వాళ్ళు. చాలా చాలా బాగుంది. 35 minutes అది ఉంది. అంటే దగ్గరగా ఉన్న క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా. ఎమోషన్స్ని కొద్దిగా అంటే వేరే సినిమాలు చేశాం కానీ ఇది ఎక్కువగా నన్ను చిన్న చిన్నవి అవి అంత కనెక్ట్ అవ్వవు. అంటే మన యొక్క ఇది తక్కువ కదండి మొత్తం స్పాన్. కాకపోతే ఏంటంటే సినిమాల్లో ఏంటంటేనండి ఒక సీన్లో ఆ సినిమాలో ఉన్న సారాంశం అంతా కూడా ఆ సీన్లో చెప్పాలి నేను. అది ఒక టాస్క్ అది. వాళ్ళు అదే అంటారు వాళ్ళు, సార్ మిమ్మల్ని ఎందుకు తీసుకుంటాం మేము, మాకు ఇది కావాలి మాకు, కాబట్టి ఇప్పుడు వకీల్ సాబ్లో కూడా మంచి క్యారెక్టర్ అండి నాకు అది. వకీల్ సాబ్ అది నేను అంటే బాగా ఎమోషనల్గా ఫీల్ అయింది బాగా. పవన్ కళ్యాణ్ గారితో అది రీఎంట్రీ అయింది. అది పైగా కరోనా టైం అది. ఇప్పుడు హరిహర వీరమల్లో కూడా ఉన్నానని చెప్తున్నారు. అవునండి, మిరాకిల్ అది. ప్యూర్లీ మిరాకిల్. అంటే మనల్ని ఒకరు గమనిస్తున్నారు, ఒక మన తెలియని శక్తి ఏదో ఉంది అంటారు చూసారా, అది నమ్ముతానండి. కాకపోతే ఆ శక్తి నిన్ను బాగా కష్టపెడుతుంది, నువ్వు కష్టపడాలి. ఒక అద్భుతమైన వేషం ఇచ్చారు. స్పాన్ తక్కువే, మూత మాత్రం మామూలు మూత ఉండదు. అంతేనా? మామూలు మూత ఉండదు అది. అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను. అది అంటే ఇప్పుడు గుణశేఖర్ గారు ప్రతి సినిమాలో ఉంటారని మాకు అర్థమైపోయింది. అట్లనే త్రివిక్రమ్ గారు కలేజా తర్వాత ఏమైంది? ఆయన చాలా సినిమాలు చేశారు కదా, మరి మీరు ఏమైంది ఆ తర్వాత? ఏమోనండి అసలు నాకు ఇప్పటికీ నాకు అర్థం కాదు. నాకు అదంటే నా ప్రయత్న లోపం అంటూ ఏం లేదండి. ప్రతి సినిమా కలుస్తూనే ఉన్నాను, ప్రతి సినిమాకి. ఇక్కడ ఏంటంటేనండి సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు.
మరి నేనేమనుకుంటాను, నేను ఆయనకి తెలుసు కదా, మనం కలుద్దాంలే అనుకుంటాను. ఆ కలిసే టైం కూడా నాకు అవసరం. నాకు ఆ టైంలో నాకు ఏదో షూటింగ్స్ రావడము, ఏదో కలవకపోవడము, ఆ తర్వాత ఎట్లా కలవాలి, ఏదో విధంగా వెళ్ళి కలుద్దాం, మనకేం రావడేదేంటి, వెళ్ళడము, ఆయన ఆ పక్క చూడడము, అరే నువ్వు ఇట్లా మిస్ అవుతున్నావా అనడా. అందుకని పట్టుబట్టి ఆయన అరవింద సమేతలో పెట్టాడు నాకు. ఆయన చెప్పాడు అన్నమాట, నువ్వు చాలా మిస్ అవుతున్నావు హరిశ్చంద్ర, నువ్వు ఎందుకు నాకు రావడం లేదు, నాకు అది ఎందుకో కొడుతోంది అది, అందుకే అరవింద సమేతలో పెట్టాను. ఇది గొప్ప చెప్పాడు ఆయన, ఇది క్యారెక్టర్, ఇది ఉంటావు నువ్వు అంతే, దట్స్ ఇట్. ఐ డోంట్ థింక్ సో అద్భుతం అని చెప్పను నేను, నువ్వు ఉంటావు నువ్వు, బట్ నాకు రెఫరెన్స్ కోసం నువ్వు ఉండాలి నాకు నువ్వు అని పెట్టుకున్నాను అన్నాడు. పోనీ సార్ ఆ విధంగానే గుర్తొచ్చాం కదా అని అన్నాను. అంటే ఆ చదువు నాకు ఆయనకు ఉంది అది. ఎందుకంటే సో కొన్నిటికి సమాధానాలు ఉండవండి నాకు. అప్పుడు అది ఎందుకు ఏమిటి నేను చెప్పలేను నేను మొత్తం అంతది అలా అయిపోతుంది. ఎందుకంటే ప్రయాణం చాలా పెద్ద ప్రయాణం కదా నాది. ఈ ప్రయాణంలో చాలా ఉంటాయి మొత్తం అంతా, అన్నిటినీ మనము చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అసలు మంత్కి ఎన్ని డేస్ షూట్లో ఉంటున్నారు మీరు? ఎట్లా చెప్పాలండి అసలు, అది నేను చెప్పలేనండి. ఒకటి చెప్పాలి అంటే ఒక 3 months షూటింగ్ లేదు నాకు. ఏం చెప్పాలి నేను? కాకపోతే నాకు తెలుసు నాకు దీని గురించి మొత్తం. ప్లస్ ట్రయల్స్ చేస్తానండి బాగా, కొన్ని 100 ఫోన్లు చేస్తాను, కొన్ని 100 మందితో మాట్లాడుతుంటాను. అది అది నాకు కొన్నిటికి వాటికి సమాధానం నా దగ్గర లేదు, బట్ చేస్తాను. పెద్ద ప్రాబ్లం ఏంటంటే చేసేది తక్కువ, పేరేమో ఎక్కువ. అందరు అనుకుంటారు చాలా బిజీగా ఉంటారు అనుకుంటారు. అరే అంత లేదురా బాబు, నా సినిమాలు వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు అనుకుంటారు అంతే మొత్తం అంతా. అంటే రీచ్ ఎక్కువగా ఉంటుంది మొత్తం. నేను చేసిన చిన్న పాత్రలు అయినా సరే జనాలు మాత్రం చాలా ఆప్యాయంగా, ఎక్కడ వెళ్ళినా సరే ఒక 10 నిమిషాలు ఉంటే చాలు, ఒక్కసారి అలా చూసి పలకరిస్తారు. అది ఒక ఆనందం నాకు. పర్వాలేదులే, మనం చేసిన పాత్రలు అనేవి జనాల్లో ఉన్నాయి, నన్ను ఓన్ చేసుకున్నారు బాగా. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా సరే, నాట్ ఓన్లీ తెలుగు కాదు, హిందీ వెళ్ళినా, తమిళ్ వెళ్ళినా, మలయాళం వెళ్ళినా, కన్నడ వెళ్ళినా సరే, సార్ బాహుబలి యాక్టర్, చాలా సినిమాలు చేశాను నేను, కానీ ఆ బాహుబలి ఆ 18 సెకండ్స్ అనేది జనాలని హృదయాలను కొల్లగొట్టింది. అది నేను మర్చిపోయాను. నేను సంథింగ్ ఆపుతుంటాయి అంతే. బట్ కాకపోతే ఇప్పుడు పుష్ప 2లో కూడా వచ్చింది అవకాశం నాకు. వచ్చిందండి. అదే రోజు నేను మా అమ్మాయికి వచ్చిన ఫంక్షన్ చేస్తున్నాను. ఏం చెప్పాలి చెప్పండి, నేను ఖచ్చితంగా నేను ఉండాలి అక్కడ. ఒక 5 days క్యారెక్టర్ అండి, మంచి క్యారెక్టర్ చేస్తానండి. మా అమ్మాయి నా పక్క ఇలా చూసింది, నాకున్నది ఒకటే కూతురు. ఆ అమ్మాయికి ఇప్పుడు ఉంటాయి కదండి మొత్తం, ఇప్పుడు ఆడపిల్లనంగా కొద్దిగా. సో అలా అనుకున్నప్పుడు, సార్ మా అమ్మాయి చిన్న ఫంక్షన్ ఉందంటే నేను పర్వాలేదు సార్ వదిలేసి అంతే మొత్తం, వేరే మాట్లేదు.